హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ వెజ్ పులావ్. దీనికి ముందుగా మిక్సీ జార్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. గసగసాలని వేసుకోవాలి. దాల్చిన చెక్క, జాజికాయ కొంచెం వేసుకోవాలి. జాపత్రి, బగారా పువ్వు, ఇలాచి, లవంగాల్ని కూడా వేసుకోవాలి. కొన్ని మిరియాలను వేసుకోవాలి. అల్లం, ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని వాటర్ పోసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోకి నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీలకర్ర, బగారా ఆకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆలూని కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ మీ దగ్గర క్యాలీఫ్లవర్, బీన్స్, పచ్చి బఠానీ అవైనా కూడా వేసుకోవచ్చు. ముక్కలు త్వరగా ఉడకడానికి ఉప్పు వేసుకోవాలి. ఇందులో జస్ట్ 1 స్పూన్ వాటర్ వేసుకొని ముక్కల్ని ఉడకనివ్వాలి. ఇట్లా ఒక ముక్కని కట్ చేసి చూస్తే కట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే నేను 2 గ్లాసుల బియ్యంని కడిగి పెట్టుకున్నాను. ఆ బియ్యం కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా, 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇట్లా జస్ట్ ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా రైస్ కుక్కర్ బౌల్లోకి వేసుకుంటున్నాను. అది ఉడికేంత వరకు పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత ఇట్లా ఉడికిపోతుంది. ఇదంతా కలుపుకొని ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.